లాగినను లోబడగా నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడగలను పచ్చిక బయలులో మా అమ్మగారి దగ్గర మా నాన్నగారి దగ్గర మా తాతయ్య గారు మా నాన్నగారి యొక్క తండ్రి గారు అప్పల స్వామి గారు దగ్గర నుండి మేము నేర్చుకున్నది ఏంటి అంటే ప్రార్థనా స్థితినండి. వాళ్ళు మంచి ప్రార్థనా పరులు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారి దగ్గర మేము ఏం నేర్చుకున్నామంటే ఇంటిలో ఒక కష్టం వచ్చినప్పటికీ ఒక బలహీనత వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థన చేయటమే అలవాటు చేశారండి. చిన్నప్పుడు ఏదైనా మాకు ఒక బలహీనత వస్తే మా నాన్నగారు మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ మేమందరం కూర్చొని ఏసు రక్తం చేసి సిలువ రక్తం చేసి చెప్పేవాళ్ళం. అక్కడ స్వస్థత వచ్చే వరకు కూడా అది ఏ టైం అయినప్పటికీ కూడా ఆ యొక్క స్థితిలో మా నాన్నగారు మమ్మల్ని పెంచారండి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా మనుషుల మీద ఆధారపడటం వారికి తెలీదు, దేవుని మీద ఆధారపడమే వారికి తెలుసు. మాకు కూడా అదే నేర్పించారండి. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఒక సమస్య ముందున్న, ఒక అవసరత ముందున్న, ఒక బలహీనత మా ముందున్నప్పటికీ కూడా మేమందరం చేసేది ఏంటంటే చైన్ ప్రేయర్. ఎవరి మట్టుకు వాళ్ళ మేము రొక్కబడి చేసుకుంటాం. ఏంటి అని అంటే ఇన్ని వాక్యాలు చదువుకుంటాము, ఇన్ని ప్రార్థన చేస్తాము అని చెప్పేసి మేము ఇంకా మా ప్రార్థనలు కంప్లీట్ అవ్వకమునిపే దేవుడు మాకు గొప్ప జవాబు ఇచ్చేవారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుని మా తల్లిదండ్రులు మాకు పరిచయం చేసి ఈరోజు పరిస్థితులు కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఒకానొక టైం వచ్చేసరికి మేము దేవుని మీద ఆధారపడటము, దేవునిలో నడవటం మా తల్లిదండ్రులు మేము చూసి నేర్చుకున్నామండి. అయితే ఓర్పు సహనం అనేది కూడా వారి దగ్గరే మేము నేర్చుకున్నాము. కుటుంబ ఆరాధన అనేది కూడా వారి దగ్గరే నేర్చుకున్నాము. ఒక ఆత్మీయ స్థితి, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి కారణం కేవలం మా తల్లిదండ్రులండి. ఒకవేళ మిగతా పరిస్థితులు ఉంటే ఉండొచ్చు, మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో, అది నేనైనా మీరైనా నాలో అయినా మీలో అయినా, నేను అందులో ఒక మంచినే చూడాలి కానీ తర్వాతది నేను చూడకూడదు. మేమైతే అది ఎవరి విషయంలో కూడా మేము చూడము. అది కూడా మాకు నేర్పించారు మా తల్లిదండ్రులు. అలాంటి గొప్ప తల్లిదండ్రులు మేము కలిగి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నేర్చుకున్నది ఏంటి అని అంటే మా తాతయ్య గారికి బాగోకపోతే కుమార్తెలుగా కొడుకుగా మా నాన్నగారు వారికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా వారైతే ఏ పరిచర్య చేయలేదు, కానీ మా అమ్మగారు అయితే ఎంతో పరిచర్య చేస్తారండి మా తాతయ్య గారికి. అలాంటి స్థితిని మేము కూడా నేర్చుకున్నాం మా అమ్మగారి దగ్గర. మా అత్తమామయ్యకి కూడా మేము అలాగే చేసాము. ఇంకా మా బిడ్డలు కూడా మా దగ్గర కూడా అదే నేర్చుకుని అలాంటి పరిస్థితులు మేము ఉన్నాం. మా తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో మాకు తెలుసు. మేము ఒకటే తెలుసుకున్నామండి, చనిపోయిన తర్వాత వారికి కోరికలు తీర్చడం కాదు కానీ బ్రతుకున్నప్పుడే తల్లిదండ్రుల యొక్క అవసరం ఏంటో మాకు తెలుసు. మేము వారి మనసులోది మేము తెలుసుకుని మేము చూసినటువంటి పరిస్థితులు మాకు తెలుసండి. నేను అంటాను, ఇప్పుడు ఎంత గొప్పగా చేసినా అది అనవసరం, కానీ బ్రతుకున్నప్పుడు వారి యొక్క పరిస్థితిని మనం గమనించుకుని, ఎందుకంటే వారికి రక్తం అంటే మంచి బలం ఉన్నప్పుడు, వారు ఆయుష్ మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు కష్టపడేది కేవలం బిడ్డల కొరకే. వాళ్ళు ప్రార్థన చేసినా కష్టపడి ₹1 సంపాదించిన బిడ్డల కోసమే. అయితే అది మేమైతే నేర్చుకున్నది మా తల్లిదండ్రుల దగ్గర మేము అదే నేర్చుకున్నామండి. తల్లిదండ్రులు ప్రేమించడం మేము నేర్చుకున్నాము. అందుకని దేవుడు మాకు ఎప్పుడు ఈ రోజుకి కూడా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వాళ్ళైనా ప్రతికూలతలనే వస్తాయి, వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. ఈ రోజు మా నాన్నగారు మా తల్లిగారు ఈ లోకాన్ని విడిచిపెట్టారని ఒక బాధ, భౌతికంగా వారు మా దగ్గర లేరని ఒక బాధ ఉంది, కానీ మేము ఒక ఎంతో సంతోషకరమైనటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని. ఎందుకంటే వారి స్థితి, వారి యొక్క ఓర్పు సహనం, వారి భక్తి జీవితం, వారి విశ్వాసం సమస్తం కూడా మేము చూసాం కనుక మేము నిరీక్షణ లేని వారుగా మేమైతే దుఃఖపడట్లేదు. వారి దగ్గర లేరని ఒక బాధ తప్పించి ఎప్పటికైనా సరే ఎవరమైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్లాల్సిందే. అయితే భూమి మీద ఉన్నప్పుడే ప్రాణాత్మ శరీరాలను దేవుని సన్నిధిలో ఒప్పింపు చేసుకుని వారు దేవునికి అనుకూలంగా నడిచారనేటువంటి నిశ్చయత మాకుంది. మా అమ్మగారికి సంవత్సరం వాగ్దానం కూడా వాడబారని మహిమ కిరీటం ఇస్తానని వాగ్దానం ఇచ్చారండి నా తల్లిగారికి. అయితే నాకైతే ఆ వాగ్దానం నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ మొన్న చెల్లి చెప్తుంది, నిజంగా అమ్మ నువ్వు ఏడవద్దు, ఎందుకంటే అమ్మ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళారు సంతోషకరమైనటువంటి పరిస్థితిలో. ఆ కిరీటం ఎవరికో దక్కుతుందిరా, మహిమ కిరీటం దేవుడు అమ్మకి ఇచ్చారు, నువ్వు అస్సలు ఏడొద్దు. మాకు తెలుసండి, మా అమ్మగారు, నేను ఇంట్లో పెద్దదాన్ని,
మగపిల్లల కంటే ఆడపిల్లలు ప్రతిదీ కూడా గమనిస్తారు తల్లి విషయంలో. నేను గమనించాను, మా అమ్మకి చనిపోయే క్షణం వరకు కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉందని నేనైతే చూడలేదండి. మానసికమైనటువంటి వేదన, అన్ని రకాలైన వేదనలు నా తల్లి లోకంలో అనుభవించారు. చాలా బాధ అనిపించింది. కానీ ఒకనొక దినాన్ని నేను నా దేవుడిని అడిగాను, ఏమనంటే ప్రభువా ఏంటి మా అమ్మగారి పరిస్థితి అని అడిగితే, ఈ లోకంలో లాజరు ఎలా అయితే ఒక దరిద్రాన్ని అనుభవించి తర్వాత లాజరు అబ్రహాం రమ్మని ఎలా అయితే అనుకున్నాడో అదే పరిస్థితి తప్పించి మీరు ఎంత మొర పెట్టుకున్నా, మీరు ఎంత వేదన చెందినా ఆ స్థితిని నీ తల్లి నుండి నేను దూరం చేయనని చెప్పారండి. ఇంకా దేవుడే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను వ్యతిరేకించడానికి మన బ్రతుకులు అయితే చాలవు, దేవుని ప్రశ్నించడానికి కూడా. నేను ఇంకా అదే అమ్మకి మేము చాలా బాగా చూసుకున్నామండి, అది మాకు తెలుసు బిడ్డలంగా. అయితే ఈరోజు నేను ఒకటే చెప్పాను చెల్లికి, అరే అమ్మ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఎంత నరకం అనిపించిందో నీకు తెలుసు, కానీ ఇప్పుడు కూడా అమ్మ సుఖం పడకూడదా? ఇప్పుడే కదా నెమ్మది అమ్మకి నేను నా చెల్లిని ఓదార్చడం జరిగింది. అయితే చాలా మంది మా అమ్మగారి కొరకు దివాన్ చెరువులో చాలా మంది ప్రార్థించారండి. అమ్మ అనారోగ్య విషయంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది రక్తం ఇచ్చి అమ్మకి బ్లడ్ ఎక్కించాలంటే చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ జగ్గంపేట పిల్లలు కానీ, కొవ్వూరులో ఉన్నటువంటి బిడ్డలు కానీ, మా చెల్లి మా రాజువర్ధ గారు, మా కమల చెల్లి ఎన్నో విషయాలనండి మాకంటే ఎక్కువగా బాధ్యతగా వాళ్ళు ఉండేవారు. అన్ని విషయాల్లో కూడా ఏదైనా మా చెల్లి కష్టం వస్తే నాకే చెప్పేది. నేను వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా వెంటనే నేను వీళ్ళకే ఫోన్ చేస్తే హుటాటున వాళ్ళు వచ్చి అమ్మ విషయంలో చాలా బాధ్యత తీసుకునేవారండి. అన్ని విషయాల్లో, నాన్నగారి విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ. కుమారుల పనులు వారు చేసేది వారు చేస్తారు. కుమార్తెలుగా మేమైతే ఎంతో మా తల్లిదండ్రులకి మేము చేశామనేటువంటి తృప్తి మాకు ఉన్నది. అయితే ఇలాగ దేవుడు ప్రతి క్షణం కూడా మా అమ్మగారిని ఎంతో కాచిదాచి కాపాడారు ఇంతవరకు కూడా. ఇంకా ఆఖరి సమయంలో కూడా చేయి లాగుతుందని ఏడుస్తుంటే ఆ ఏడుపుని మేము వెళ్ళలేకపోయామండి. ఫోన్లో కూడా ఆఖరి క్షణం వరకు నా తల్లి ఎంతో వేదన పడుతూ దేవుని సన్నిధికి వెళ్ళారు. మేము ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మీరు వచ్చారు ఈ కార్యాన్ని ఘనంగా జరిపించడానికి, మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు. మేమందరం మనవరాలు అండి. టోటలీ 12 గ్రాండ్ చిల్డ్రన్ అండ్ 2 గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అనమాట. కంప్లీట్గా 14 గ్రాండ్ చిల్డ్రన్. మేము ఇప్పుడు వరకు చిల్డ్రన్ చెప్పారు, తాతయ్య అమ్మమ్మ ప్రేమ. మేము బీయింగ్ 14 గ్రాండ్ చిల్డ్రన్నే చాలా బాగా చూసుకున్నారు. అలాంటిది 14 గ్రాండ్ చిల్డ్రన్ అయితే అసలు అన్కండిషనల్ దేవుడిదే అనుకుంటాము. మంచి ప్రేమ, చాలా మచ్చలేని ప్రేమించారు. చాలా చాలా థ్యాంక్ఫుల్ ఏసైకి, అలాగే అమ్మమ్మ తాతయ్యకి, మా పేరెంట్స్ అందరికీ కూడా. అలాగే మేమందరం కూడా తన కోసం, మా అమ్మమ్మ కోసం మంచి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాము. పట్టుకుంటే సిగ్గుపడతారేంటి? లేదు పాడతారు, సిగ్గుపడతారు వాళ్ళిద్దరు అమ్మాయి ఎలా అంటారు. నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అట్టండిపోతుందాక ఎన్నో సంవత్సరాలు అలకించు ప్రభు, మరలనముగా చిగురువేయని, నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. పురేరు మరచితి, నా పరుగులో నిరలసితి, నా స్వార్థము నా పాపము
పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషము గర్పించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. కొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. హల్లెలూయా. బొంగ కమల ఒక తల్లి పాత్రలో ఒక మంచి సేవకునికి భార్యగా, బిడ్డలకు మంచి తల్లిగా ఆమె విడిచిన వెళ్ళారు. ఈనాడు ఆమె జ్ఞాపకములు తన బిడ్డలు సాక్షి రూపంలో చెప్పడం మేమందరూ విన్నాము. అందరూ వాడు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తన సజీవమైన సాక్ష్యాన్ని వదిలి వెళ్ళారు. యాత్రికులుగా ఈ లోకంలో మేము వెళ్ళవలసిన విన్నాము. నానా మీ దాసుల యొక్క ప్రభా మరి క్రమములో ఈ ఉన్నతమైన పిలుపును అందుకొని వెడుచున్నారు. ప్రభా ఆమె గురించి ఇంకా ఎన్నో విషయాలు మేము వినబోతున్నాము. వాక్యం ద్వారా, ఆదరణకర మాటల ద్వారా. ఈ సమయంలో తన సంతానము కుమారులు 20 కుమార్తెలు, వారి బిడ్డలు, వారి సంతానం మనవరాళ్ళు, కుటుంబాలందరిని బట్టి ప్రభా మరి సమయం కూడా మేలుకరంగా వచ్చాను. నడిపిస్తున్నటువంటి అధ్యక్షులను బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తున్నాము. మా ప్రభును ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. మరి ఈ సమయంలో ఆ క్యాండిల్స్ వెలిగించండి. బిల్లు ఒకటి వెలిగించమ్మా. సరే బిల్లు అంటే ఒకటి ఏమంటారా వెలిగిస్తారు. వెళ్ళి ఇక్కడ కాదురా. ప్రైజ్ ది లార్డ్. షాలోను మమ్ము, పెద్ద ప్లేసి, చిన్న ప్లేసి, బికిట, హంసి. ఆవిడ గురించి ఎందుకంటే నేను చాలా, నేనే కాదు నా కుటుంబ సభ్యులు బిడ్డలు చూసి ముసిపోయింది. ఎందుకంటే నాకు దేవుడు ఇట్లమ్మని ఎంతో సంతోషపడిపోయింది. కుమారు చూసైతే ఏడు చేసింది, కన్నీరు చేసుకుని క్షణాలలో. చిన్న కుమారుడు చూసైతే ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాడని నా మందిరంలో కూర్చొని ఆదివారం టైంలో కాను వేయడం కూడా డబ్బు లేనప్పుడు నా చిన్న కుమారుడు ఆర్థికమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ ఏంటి ఎప్పుడు ఆశ్రయించి పెడతాడు నా చిన్న కుమారుడు అని మా అమ్మగారు అంతా ఏడ్చిందండి. నా పెద్ద కుమారుడు డబ్బులాగా అయిపోతున్నాడని ఏడవని రోజు లేదు. బిడ్డలంటే ప్రాణం, మనవరాలు దేవుడు కూర్చొని ఇచ్చాడు. ఎంతో అలాంటి తల్లి నాకు బహుమానం, నాకు ఆశీర్వాదం. చేయగలదు. వీళ్ళకి రావాలి అంటే అది బై బర్త్ ఉండాలి. బై బర్త్ ఉండాలంటే ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి బొంగ భాస్కరరావు గారికి ఉండాలి. అట్ ది సేమ్ టైము వాళ్ళ భార్య గారైనటువంటి కమలాదేవి గారికి కూడా ఉండాలి. అవి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అదే ప్రేమానురాగాలు వచ్చాయి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అంటే నేను ఫ్యామిలీ మెంబర్ని ఎందుకు అలా వాళ్ళ ఎందుకన్నారంటే ఆ అమ్మగారు వాళ్ళ సంతానమైనటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ ఈ సమయంలో ఆమెగారికి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని నేను చెప్పాను కదా. నేను వచ్చినప్పుడు అర్ధరాత్రులు వచ్చినా కూడా మీరందరూ అన్నం తింటే ఆమెగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా సంఘస్థులైనటువంటి వాళ్ళు, నా మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా చుట్టాలు ప్రతి ఒక్కరు నా కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే ఆమెగారు అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వరు. వాళ్ళు కోట్లు ఇచ్చినా కానీ ఆనందపడరు. కానీ ఒక ముద్ద ఆమె చేతితో పెట్టిన అన్నాన్ని తింటే వాడికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ ఆనందాన్ని మీరు కలిగిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం, వేదిక కింద ఉన్న జనాలందరికీ, చుట్టాలకి అందరికీ నమస్కారం. నా పేరు మడికి కిరణ్ కుమార్. నేను కూడా ఈస్ట్ గోదావరి వాస్తవ్యుడినే. నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి జనరల్ మెడిసిన్ చేస్తున్నాను కామినేని మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో. నేను ఒక 1 year అయింది ఎగ్జాక్ట్గా నాకు పెళ్ళయి. డిసెంబర్ 16న నాకు పెళ్ళయింది. నాకు బొంగా కమలాదేవి గారితో మొట్టమొదటి పరిచయం పెళ్ళికి ముందు పప్పు భోజనాల్లో పరిచయం అయ్యారు. ఆవిడ నేను అన్నపూర్ణ గారు అంటాను, ఎందుకంటే ఏ టైంకి వచ్చినా సరే అన్నం పెడతారు. నేను ఎప్పుడు రాత్రి 2 గంటలకు వస్తుంటాను ఇక్కడికి. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. కేవలం 15 నిమిషాలు అరగంట ఉండి వెళ్ళిపోతుంటారు అనమాట. వీర్రాజు గారు మరియమ్మ గారు దంపతులు పుట్టిన ప్రథమ కుమార్తె బొంగా కమలాదేవి గారు ఇక్కడికి వచ్చి ఈ ఇంటి కోడలయ్యి 6 సంతానం కలిగి, అంటే నేను అంటాను ఫెర్టైల్ మదర్. 6 సంతానం కలిగిన బొంగా కమలాదేవి గారు 2 కుమారులు 4 కుమార్తెలు, ఒక పెద్ద కుటుంబం. ఈ ఊరంటే నాకు ఇంతకుముందు తెలియదు, రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ ఈ ఊరు వస్తానని, ఈ కుటుంబంతో కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. బొంగా కమలాదేవి గారు ఒక నిజమైన వారియర్. CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్, నోన్ కేస్ ఆఫ్ CKD సిన్స్ 6 years. చాలామంది గివప్ ఇచ్చేస్తారు, డయాలసిస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వారానికి 3 రోజులు డయాలసిస్ అంటే ఏం చేసుకుంటాంలే, ఒక నెల 2 నెలలు సంవత్సరం తర్వాత మానేస్తారు, వెళ్ళరు. ఎప్పుడైనా ఎక్సాసర్బేషన్ అంటే అప్పుడప్పుడు అటాక్స్ వచ్చినప్పుడు మాత్రమే చేయించుకుంటారు. ఆ లైఫ్ స్టైల్ ఏమాత్రం కాదు ఇవిడది. షీఈ్ ఎ వారియర్ అండ్ ఎ గుడ్ పేషెంట్. చాలా సఫర్ అయింది రియల్ లైఫ్లో, హెల్తీ లైఫ్లో. హెల్త్ చాలా ఇబ్బంది పెట్టింది, కానీ ఆవిడ గివప్ ఇవ్వలేదు. మీరు ఆవిడ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, కష్టాలు వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ ఎప్పుడు గివప్ ఇవ్వకూడదు. ఆవిడ ఫైట్ చేయాలి. షీ సర్వైవ్ more than 7 years with CKD. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు, పైలోనెఫ్రైటిస్ ద్వారా CKD వచ్చింది, కానీ ఆవిడ గివప్ ఇవ్వలేదు. నేను అందరికీ ఒకటే చెప్తా, హెల్త్ని, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, తెలియకుండా వస్తుంటాయి, కానీ తెలిసిన లోపు చాలా సమయం వృధా అయిపోయి ఉంటుంది, ఎండ్ స్టేజ్లో ల్యాండ్ అయి ఉంటారు అందరూ. అలా అని ఫైట్ చేయడం మానేయకూడదు. ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉండాలి, ఏ స్టేజ్లో అయినా. 80 years old ఫిమేల్ అయినా, మేల్ అయినా, 8 years old చైల్డ్ అయినా, 28 years old ఎవరైనా సరే హెల్త్ మీద కాన్షియస్గా ఉండాలి. బొంగా కమలాదేవి గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆవిడ పాపం చాలా కష్టాలు పడ్డారు, చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు. ఆ ప్రేయరే ఫ్యామిలీ అందరికీ వచ్చింది. నిజంగా చప్పట్లు కొట్టాలి ఈ విషయంలో మీరు అందరూ. సీరియస్లీ షీ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ ఉమెన్. నేను ఎప్పుడు చూస్తుంటాను, వీళ్ళందరూ వీడియో కాల్ మాట్లాడుతుంటారు, ఎంతసేపు మాట్లాడతారా బాబు అనుకుంటాను నేను. లాస్ట్లో ఎండింగ్ ప్రేయర్ బొంగా కమలాదేవి గారు చేసేవారు, దాన్ని మాత్రం నేను చూసేవాడిని సీరియస్గా. ఆవిడ ఆశీస్సులు చాలా చాలా వాల్యుబుల్. ఆవిడ మన మధ్య లేరు, కానీ ఆవిడ గుర్తుపెట్టుకోవాలి, ఎంతో మందికి స్ఫూర్తి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ. ఆవిడ ఎప్పుడు స్మరించుకోవాలి. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటారు, నాట్ ఓన్లీ మెమోరియల్ సర్వీస్. ఆవిడ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఆవిడలో ఉన్న మంచిని గ్రహించాలి. మనం కూడా అలా జీవించడానికి కష్టపడాలి. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ సంతానంలో పాపం అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఆడవాళ్ళందరూ. ఇక్కడ 2 కొడుకులు ఉన్నారు. మీరందరూ ఒకటే నా మనవి, మీరందరూ కలిసి ఉండాలి. మీరందరూ ఎప్పుడెప్పుడు మీట్ అవుతుండాలి. ఒకరి సమస్య వస్తే ఒకరికొకరు ఆదుకోవాలి. మీరందరూ ఒక గొప్ప ఫ్యామిలీ, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేమంతా ముందుకు గడవాలి. నిజంగా ఈ ఈస్ట్ గోదావరి అల్లుడైనందుకు నేను గర్వపడుతున్నాను. ఈ దివాన్ చెరువులో బొంగా కమలాదేవి గారు మనవడైనందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. నైస్ వర్డ్స్ బై డాక్టర్ కిరణ్ బాబు. సమాధానం మాట్లాడుతున్నా. అందరికి నమస్కారం అని చెప్పి అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్, నేను సాఫ్ట్వేర్. ఇప్పుడు కాబోయే అల్లుడు. వీళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా చెప్పాలి. అమ్మమ్మ గురించి నేను పరిచయం అయ్యి ఒక 1 year అవుతుంది. అంటే కిరణ్ బ్రో పెళ్ళైనప్పటి నుంచి నాకు తెలుసు. అంటే నేను ఎప్పుడు వచ్చినా సరే బాగానే రిసీవ్ చేసుకుంటున్నాను. అంటే నాకు మదర్ లేరు, ఇంకా మదర్ లేని లోటు అనేది అమ్మమ్మ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలింది అని అంటే ఒక గ్రేస్ మిని మా అత్తమ్మగారు ఇంకా ఆమె దూరాలలో చూసుకోవాలి. ఇంకా అమ్మమ్మని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు నాన్న. సంతోషం. మరి మంచి మాటలు డాక్టర్ గారు చెప్పాలి. కమలాదేవి విషయంలో మాత్రమైతే చాలా నాతో సన్నిహితంగా ఉంది. దగ్గరగా ఒక 30 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాము. ఎడబాటు జరిగింది ఒక 20 సంవత్సరాల పాటు ఎడబాటే.
ఇదే వైపున చాలా చక్కని 4 కుమార్తెలు 2 కుమారులు, చల్లగా కుటుంబం, చాలా అద్భుతంగా క్రమశిక్షణతో పెరిగిన కుటుంబం. ఆ కుటుంబంలో మరి నాతో ప్రాణ మిత్రుడిగా ఉన్న భాస్కర్రావు గారు ఈ గృహ నిర్మాణంలో నాదే శంకుస్థాపం. తర్వాత ఆ గృహం మరి ఆ గృహప్రవేశాన్ని కూడా నాదే, ఆ 2 కూడా నాతోనే చేయించాడు. అద్భుతంగా ఈ విషయంలో అయినా మేము కలిసి పనిచేసాం. కమలాదేవి గారు అయితే మాత్రం చాలా అన్నయ్య అంటూ ఉండేది. చాలా మంచి స్నేహితులుగా క్రీస్తు రక్షణాలయము పునాదుల్లోంచి వాళ్ళు కట్టారు. ఆవిడ మట్టి మోసింది, మాతో పాటు పనిచేసింది. ఆ దేవాలయంలో చాలా అద్భుతంగా ఆవిడ కష్టపడి పనిచేసింది. అద్భుతంగా బిడ్డలు కూడా ఆ విధంగానే జీవించారు, క్రమశిక్షణతో పెరిగారు. కానీ ఆఖరి చనిపోయే సమయం ఇంకొక సంవత్సరానికి చనిపోతారుగా మా ఇంటికి వచ్చింది. అప్పుడే మాట్లాడతాం ఆవిడతోటి. మళ్ళా నేను ఆవిడతో మాట్లాడతాం. నేను ఇప్పటివరకు కూడా రాలేదు. చనిపోయినప్పుడు కూడా మరి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ రాలేకపోయింది. తర్వాత వచ్చి పలకరించాను. మిట్లారా ఇప్పుడు ఆయుష్కాలం, ఇప్పుడు మన చదివిన పాఠాల్లో 90వ కీర్తనలో ఆయుష్కాలం మోషే రాస్తున్నాడు కదా. ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 2 సంవత్సరాల తేడాలో ఆవిడ మోషే ఇచ్చిన ఆయుష్కాలం పొందలేకపోయింది. ఆ 2 సంవత్సరాలు ఉంటే 70 సంవత్సరాలు పూర్తి అవ్వడం. మరి దేవుడి కృపల్ల మరి దగ్గరకు ఆయుష్కాలం వచ్చింది. మోషే ఆయుష్కాలం ఎందుకు అలా రాయవలసి వచ్చిందంటే ప్రార్థన చేశాడు. అయ్యా నా వెనకాల 20 లక్షల మంది నడిపించాను, కానీ ఇక చాలు, నా వెనకాల వచ్చిన వారికి తరాల వారికి ఇంకా ఆయుష్కాలం 70 సంవత్సరాలు చాలు. ఎందుకంటే నేను మెట్లు ఎక్కాను, కొండలు ఎక్కాను, దిగాను, నడిపించాను, ఆయుష్కాలం చాలు అని చెప్పి ప్రార్థన ద్వారా 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇవ్వమని అడిగాడు. అర్హత మీరు ఆయుష్కాలం వచ్చి 80 సంవత్సరాలు, అది కష్టమే అని చెప్పి వారు మరి మోషే చెప్పిన మాట మనం గ్రహించాలి. తర్వాత మన దశలో రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో మాట చెప్తూ ఉన్నారు, మీరు క్రైస్తవులై ఉన్నారు, నిరీక్షణ లేని ఇతర వల్లే దుఃఖించుంటారు. అంటే వయసు అయిపోయింది, మనం ఉండాలని కోరుకుంటాం, కానీ అది సమయం కాదు. ఇక ఎవరైనా 16, 17, 18, 20 ఇలా యాక్సిడెంట్ చనిపోతే వారి గురించి మీరు దుఃఖించరు, కానీ ఇటువంటి వారి గురించి మీరు దుఃఖించాల్సింది. కారణం అంటే పరలోక రాజ్యాన్ని వారసులు అయిపోతారు. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. వాళ్ళ కొరకు మీరు దుఃఖించవద్దు. మీరు మామూలుగా సంతోషించండి, ఆనందించండి. నిరీక్షణ లేదే మీరు క్రైస్తవులు కనుక ఇప్పుడు చెప్పింది మొట్టమొదటిసారిగా అమ్మాయి చెప్పింది, పెద్ద అమ్మాయి. అందుకని మాకు ఆనందమే చనిపోవటం, కానీ లేదనే బాధ ఒకటే మిగులుతుంది తప్ప చనిపోవడం కూడా మాకు మేము దుఃఖించట్లేదని కూడా ఆవిడ సాక్షి చెప్పింది. బిడ్డలారా, నిరీక్షణ లేని మా ఇతర వాళ్ళు దుఃఖించకుండా మరి కమలాదేవి గారు వారి జీవితంలో దేవాలయంలో పనిచేసింది, సువార్త సేవ చేసింది, బిడ్డల క్రమశిక్షణలో పెంచింది. చక్కగా వారు వివాహాలు కళ్ళారా చూసింది. ఆకారం అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసింది తల్లిని. ఆ జాగ్రత్తగా చూడటమే కాదు, అన్ని వేళల్లో ఆవిడ తల్లి అయితే ఈవిడే తల్లిగా ఆవిడని చూసి జాగ్రత్తగా చూసి ఆఖరు సమయం వరకు కూడా ఆవిడ పనిచేసింది. అందుకని ఆ అమ్మాయికి కూడా మనం మరి వందనాలు చెప్పాలి. కానీ తల్లి రుణం చక్కగా తీర్చుకొని మరి తర్వాత మరి ఆ బిడ్డ భవిష్యత్తు మరి ఉన్న 4 ఆడవారు తర్వాత అన్నదమ్ములు ఉన్నారు, వాడు కూడా ఆలోచించి కార్యం చేయాలని సలహా ఇస్తూ ఉన్నాం. బిడ్డలారా, మరి చక్కగా ఆవిడ ఈ యాత్ర ముగించుకొని పరలోక రాజ్యం స్థానానికి చేరుకుంటుందని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సేవ వాళ్ళు చేశారు, దేవాలయంలో పనిచేశారు, సంఘంలో అద్భుతంగా వారంతా కూడా ఖాళీగా ఉన్నారు, సువార్త సేవలో నిముగ్గులయ్యారు.
అందుకని దేవుడు మా అమ్మాయిని పరలోక రాజ్యంలో చేసుకుంటాడని మనం ఆశిస్తున్నాం, ఆశపడుతున్నాం. బిడ్డలారా మరి ఆ విధమైన దీవుళ్ళు కుటుంబాలు పొందాలి. అందుకే గారు ఉంది ఇక్కడ, మా అమ్మ ఉంది ఇక్కడ అని స్వతంత్రంగా వచ్చి ఆమె దగ్గర సేద తీరి ఆమె ప్రేమను పొందుకుని వెళ్ళేవాళ్ళు. మా అత్తమ్మ గారు కాదు ఆమె తల్లి అని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అందువల్ల మరి మా వదిన గారు చెప్పిన మాటలు 100% వాస్తవం. తర్వాత బుల్లి విషయంలో మేమందరం బాధపడుతున్నాం. తన స్వార్థం చూసుకోకుండా తనకు పెళ్ళి అవ్వాలి అనేటటువంటి, పెళ్ళి కావాలి, నేను కూడా భర్తతో మా అక్కల్లా ఉండాలనే స్వార్థం చూసుకుంటే కనుక ఈ రోజున 5వ సంవత్సరం జ్ఞాపకార్థ గుడికి జరిగిన మా అత్తగారు మా బుల్లి లేకపోతే 5వ సంవత్సరం జ్ఞాపకార్థ గుడికి ఇక్కడ జరిగిన అనమాట. కాబట్టి ఆ బుల్లికి ఎంత ఇచ్చినా ఆ రుణం తీర్చుకోలేము. ఇంతకాలం అంటే ఎప్పుడో మా మామయ్య గారి కంటే ముందు చనిపోద్ది అనుకున్న ఆమె మా మామయ్య గారు చనిపోయిన తర్వాత 4-5 ఏళ్ళు బ్రతికి ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అమ్మ ఉన్నది, అత్తమ్మ గారు ఉన్నది అని అటు వెళ్ళిపోయే కారు ఇటు వెళ్ళిపోయే కారు ఇలా దిగిపోద్ది పాలచాల రోడ్డుకి. సడన్గా వెళ్ళిపోదాం అనుకున్న కారు ఇలా, ఎందుకంటే అత్తమ్మ అంటూ ఉన్నది కాబట్టి ఈసారి ఆ ఊహించుకుంటేనే బాధ కలుగుతుంది. ఇక ఇటు పక్కకే మా కార్లు సాధారణంగా రాకపోవచ్చు. ఎవరు ఇటు వెళ్ళినా మా అల్లుడు గారులు కానీ మా తోడల్లుళ్ళు కానీ ఇలా వెళ్ళినా ఖచ్చితంగా ఇది మాకు మధ్యలో ఒక పూటకోళ్ళ ఇల్లులాగా మేము ఎక్కడున్నా కానీ ఇక్కడికి వస్తే భోజనాలన్నీ రెడీగా ఉంటే చక్కగా తినేసి మళ్ళీ బయలుదేరేవాళ్ళు మా ప్రయాణం. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇక లేవు అనేది 100%కి 200% కరెక్ట్, ఇంకా వాస్తవమే. హెచ్చరిక చేసి వెళ్ళినటువంటి ఆయా సంఘాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సంఘం నుంచి, గతంలో పనిచేసిన సంఘం నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ, అలాగే కూడి వచ్చిన రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు సదాకాలము తోడయుండి ఆదరించి ఓదార్చి కాపాడును గాక. ఆమేన్. 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 దయచేసి గమనించండి. మరి అందరికీ వందనాలు. భోజన కార్యక్రమాలు క్యాటరింగ్ వారు, అలాగే ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు, మా చిన్నమాంగ్ గారు, ఇంకా చాలామంది గ్రామస్తులు, మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరూ కూడా ఒక్కొక్కరు మా నాన్నగారి గురించి, మా అమ్మగారి గురించి క్లుప్తంగా కొన్ని మాటలు వారికి తెలిసినంత మట్టికి చెప్పగలిగారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే మా తల్లిగారితో మేముండి మేమేమనుభవించామనేది మాకు తెలుసు. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ, దీనికి ముందుగా మా తాతయ్య గారు ఉన్నారు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు అప్పలస్వామి గారు. నాకు తెలిసి వచ్చినప్పటికీ ఆయనకి భార్య లేదు, అంటే మా తాతయ్య గారు కాబట్టి కారణం చేశారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే తెల్లవారుజామునే, అంటే అప్పట్లో తెల్లవారుజామున అంటే 3 గంటలకు లేచి ఆ అరుగు మీదే మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకునేవారు. ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గర అయినవాడు, తాత ఏటో మనం తినేస్తాడో, తాత దగ్గర వేస్తారు మీరు రానివాడు. కానీ ఎన్ననుకున్నా తప్పు బాబా, దేవుడి దగ్గర అలాగే మాట్లాడకూడదు అంటూ ఉండేవాడు. ప్రార్థనా జీవితం, ఆయన మంచం మీద ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఎన్నో బాధలు పడినా రోగి అయిన ప్రార్థన మానలేదు. మా నాన్నగారు పరిచర్య మీలో మరి బావగారు చెప్పారు, అలాగే మామయ్య గారు ఇజ్రాయేల్ గారు మాట్లాడారు.
ఎందుకంటే నాన్నగారి విషయంలో ఇక్కడ ముందుగా ఓ చర్చ్ కట్టి దాని అంతటినీ అభివృద్ధి చేసిన తర్వాత మరి దేవుని ప్రేమను బట్టి అందులో చాలా మంచిగా అందరితోని స్నేహంగా ఉన్నారు. అలాగే మరలా మేమందరము కలిసి మళ్ళా సంఘం ఏర్పాటు చేసుకున్నాక ఈ గ్రామస్తులందరితోనూ ప్రేమగానే ఉన్నారు. విరోధం అంటూ ఎవరితో లేదు. నాకు తెలిసి ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నట్టు మీకు లాస్ట్లో అర్థమవుద్ది. ఎవరితోని విరోధం లేదు, అందరూ కావాలి. కరోనా వచ్చినప్పుడు మీ గ్రామాల్లో ఏం చేస్తారో తెలియదు కానండి, ఈ గ్రామంలో అందరికీ ప్రతి ఇంటికి ఇబ్బందిగా ఉంటుంది. రైస్ ప్యాకెట్లు ఇవ్వండి అని అందరికి ఒక రైస్ ప్యాకెట్ వేయించారు. అదేవిధంగా మా తాతగారి దగ్గర మా నాన్నగారు నేర్చుకున్నారు. మా కుటుంబంలో మా అమ్మగారు అదే వాణిలో నడిపించారు మమ్మల్ని అందరినీ. మీకు తెలుసు, తల్లి నడిపించకపోతే కుటుంబం సరిగా నడవదు. అదే ప్రార్థనా జీవితము. ఇట్లాడుతున్నానన్న ఆ దేవుని మహాకృప మా తల్లి గారు. ఎందుకంటే సంఘాలతో మీలాంటి అందరితో కూడా మరి ఇలాంటి దైవజనులు మా అత్తమ్మగారు ఆ కుటుంబం గురించి మీరందరూ కూడా మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ప్రార్థన చేయకపోతే ఈరోజు నేను కూడా ఇక్కడ లేను. మరి ప్రార్థన చేసిన మీ అందరికీ, నా కుటుంబ సభ్యులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంత మంచి అవకాశం ఇచ్చిన బావగారు రాజుగారికి వందనాలు. అలాగే మరి ముఖ్యంగా మీరందరూ వచ్చారు, అందరూ కూడా భోజనం చేసి మీరందరూ కూడా మరి తీసుకొని మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. లాస్ట్లో ముగ్గురు అబ్బాయిలు మాట్లాడారు, డాక్టర్ గారు అలాగే రాము ప్రశాంత్. మరి వాళ్ళు చెప్పిన సాక్ష్యము, ఎందుకంటే తల్లిగారి ప్రేమ గురించి అక్షరాల నిజం. దేవుడు బిడ్డలను దీవించనుగాక, వాళ్ళ కుటుంబాలని కూడా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబీ. అందరూ లేచి నిలబడదాం. రవికాంతి వరబాచూచెదరు తండ్రి ఆశ్రయమే చూనట. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. జాన్ విల్సన్ గారు ప్రేయర్ చేస్తారు, నేను దీవెనిస్తాను. కార్యక్రమం ముగించుకుంటాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా విశ్వాసములకు కర్త అయిన దేవుడా, ఆదరించువాడా, ధైర్యపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడా, కన్నీటి ప్రతి బాష్పవిందులను తుడిచే దేవుడా, ప్రభా మరి ఈ దివాన్ చెరువు ఈ ప్రాంతంలో బొంగా భాస్కర్రావు గారు, కమలదేవి గారిని నాయనా మీరు ఏర్పాటు మీ చిత్తం మీ ఉద్దేశంలో నాయనా ఈ ప్రాంతంలో ఉంచి అనేకులకు ఆశ్చర్యకరముగా మీ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి సంతానమును, వారి బిడ్డలను మేము కాపాడుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా నా విశ్వాసమును కాపాడుకొంటిని అని చెప్పండి. ఆయన ప్రభా విశ్వాసమును కాపాడుకునే వారముగా మమ్మల్ని, వారి కుటుంబం, వారి బిడ్డలను, నేను వారి తల్లిదండ్రులు వారు విడిచినటువంటి మాదిరికరమైన శ్రేష్టమైనటువంటి జీవితం కూడా ఘనముగా ప్రభావ జరిగించడానికి కూడా మీ ఏర్పాటు మీ చిత్తంలో ఎవరైతే వారిని బాధ్యత కలిగి ఉంటున్నారో వారిని కూడా నడిపించండి ప్రభా. నాయన మరి ఈ రీతిగా